అంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి అదే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలి అంటే చాలా ఫేస్ చేసి రావాలి, అన్నిటికీ యాక్సెప్ట్ చేసి రావాలి, కమిట్మెంట్ కూడా ఉంటుంది అని వింటూ ఉంటాం. హ్మ్. అది ఎంతవరకు నిజం అంటారు? కమిట్మెంట్ అని అంటే మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది అంతే. మనం వర్క్ తీసుకున్న దాన్ని బట్టి, చేసేదాన్ని బట్టి. ఇప్పుడు 25,000 శాలరీ, 11,000 శాలరీ అది సేమ్ కాదు కదా! మనం చేసేదాన్ని బట్టి ఉంటది కదా! హ్మ్. 11కి 11,000 ఉంటది. 25కి 25 ఉంటది. సేమ్ ఇది కూడా అంతే. హ్మ్. అంటే టాలెంట్ బట్టి తీసుకుంటే అవుతుంది గదా! సో, ఇవన్నీ ఎందుకంటారు? కమిట్మెంట్ అంటే అది ఇప్పుడు ఎవరికీ కూడా మనం వీక్‌నెస్‌గా ఉండకూడదు. నీ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. మనం క్వెషన్ చేసినా కూడా తను ఆన్సర్ ఇచ్చేటట్టు ఉంది కాబట్టి మనం క్వెషన్ చేయకుండానే మనం మాట్లాడుకోవాలి. హ్మ్. వాళ్ళు అడిగిరని చెప్పేసి మనం ఎందుకు తీసుకోవాలి? చేసుకోకూడదు కదా! హ్మ్. అంటే అబ్బాయిలే కాదు లేడీ ప్రొడ్యూసర్స్ కూడా ఇలా అడుగుతారు అని చెప్పి విన్నాం. సో, హ్మ్. దానికేమంటారు? లేడీ ప్రొడ్యూసర్ అడుగుతారంటే మరి నాకు ఇప్పటి వరకు అప్రోచ్ అవ్వలేదు. నన్ను ఎవరు అడగలేదు. హ్మ్. నాకున్న బాయ్స్ కూడా ఎవరు అడిగిరని చెప్పి నాకు చెప్పలేదు. హ్మ్. సో, మీ మీద నెగెటివ్ ఎప్పుడైనా ఇవన్నీ రూమర్స్ అంతే. హ్మ్. రూమర్స్ అంటే ఇప్పుడు చేసుకున్న వాళ్ళు, చేసిన వాళ్ళందరూ సెలబ్రిటీస్ అందరూ ఆళ్ళ మనుషులే కదా! ఆళ్ళు కూడా. హ్మ్. అంటే ఒక సెలబ్రిటీ అయ్యారు అంటే అన్నిటికి యాక్సెప్ట్ చేసే అవుతారు అని చెప్పి అంటూ ఉంటారు. దానికి అట్లేముండదు. మీరేమంటారు? అట్లేముండదు. వాళ్ళ లుక్ ప్రకారం కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ ప్రకారం కావచ్చు, వాళ్ళకి తీసుకున్న ప్రాజెక్ట్ ఏదైతుందో, వాళ్ళు తీసుకున్న క్యారెక్టర్ ఏదైతుందో దాన్ని బట్టి ఫేమ్ బట్టే ఉంటది.